హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మాధురి. ఈ రోజైతే నేను సొరకాయ అప్పాలు వేస్తున్నాను. సో, దానికోసం వచ్చేసి ఒక చిన్న ముక్క సొరకాయ ముక్కది చిన్నదేమి కాదండి, అది పెద్దదేను. సో, ఆ సొరకాయ వచ్చేసి మనకు ఒడిశా నుంచి వచ్చిందనమాట. నేను ఫస్ట్ టైమ్ చూసాను ఇలా. సో, మనకెప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చేవి కొంచెం వేరేగా ఉంటాయన్నమాట. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. నేను కర్రీ బావుంటదో బాగోదని చెప్పేసి ఈ సొరకాయలైతే ఇలా అప్పాలు వేశాను. సో, ఇలా కొన్ని ముక్కలు ఇలా కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు, అల్లం ముక్కలు, కొత్తిమీర, హాఫ్ కేజీ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. హాఫ్ కేజీ రైస్ ఫ్లోర్‌కి మనం ముందుగా రెడీ పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని చక్కగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ గుజ్జునైతే ఇలా యాడ్ చేసుకొని, కొంచెం జీలకర్ర ఇలా మనము కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ మన సొరకాయ గుజ్జుననేది యాడ్ చేసుకుందాం. సో, మనం ఇలా బ్లెండ్ చేసి పెట్టుకున్న మన ఆనియను, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు ఈ పేస్ట్‌ని కూడా మనం కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేద్దాము. మనం చెక్ చేసుకుంటూ కలిపామంటే మనకు ఉప్పు, కారం అనేది అప్పుడు మనకు కరెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. సో, మనకు సాల్ట్ గూడా కొంచెం ఎక్కువే పడుతుంది గదా! కొంచెం చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా, ఇలా మనం కలుపుకుంటూ మనం గుజ్జునైతే యాడ్ చేసుకుందాం. లేదు అంతా ఒకసారేసామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా రాదు కాదు కాబట్టి ఇలా కలుపుకుంటూ మనమైతే యాడ్ చేసుకుందాం. మనం ఎంత చక్కగా మన పిండిని పిసికామంటే అంత చక్కగా మనకైతే అప్పాలనేవి వస్తాయండి. ఇలా మనకు మొత్తం ఇట్లా ఫైనల్‌గా ఇంకొంచెం పడుతుంది కాబట్టి మిగతా మిగతా గుజ్జును కూడా అయితే నేనైతే యాడ్ చేసి చక్కగా ఇలా కలిపేసి పక్కకైతే పెట్టాను ఒక 10 మినిట్స్. ఇప్పుడు మన చపాతీ పిండిని మనం ఎలా కలుపుతామో అలాగే ఈ అప్పాలకి గూడా మనం పిండిని కలిపితే సరిపోతుందండి. సో, ఈ రైస్ ఫ్లోర్ వచ్చేసి మనకు తడి బియ్యం ఉంటాయి కదా! ఆ రైస్ ఫ్లోర్ అండి. నేనైతే 2 అవర్స్ నానబెట్టేసి వాటిని జల్లి గిన్నెకి వడకట్టిన తర్వాత నేనైతే మిల్లుకి పంపించేసి పిండి ఉంటుంది కదా! ఆ పిండిని మనమైతే కొంచెం ఆరబెట్టేసి జల్లెడేసుకొని నేనైతే అది హాఫ్ కేజీ మాక్సిమం హాఫ్ కేజీ వరకైతే పిండినుంటుందండి. హాఫ్ కేజీ తీసుకున్నాను. సో, అలా మనకు ఆ పిండయితే మనకు అప్పాలనేవి మంచిగా వస్తాయన్నమాట మన తడిపిండితోటేను. ఇలా. ఇలా మనము చేసుకున్నామంటే సో, మనమొచ్చేసి అప్పాలనేవి మనము ఒక క్లాత్ మీద కానీ, లేకపోతే ఒక కవర్ మీద కానీ చేసుకొని వేసుకున్నామంటే మనకు చక్కగా పొంగుతాయి, చక్కగా వస్తాయి. చూసారు కదా! ఎంత చక్కగా పొంగుతున్నాయో, మనకు పూరీలు ఎలా వస్తాయో అలా వస్తాయన్నమాట మనకి అప్పాలు కూడాను. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటాయండి. సో, ఇంకెందుకు లేటు మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా! ఎంత చక్కగా పొంగాయో మనకైతే మన అప్పాలు. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.